రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. 2026 జూన్ 13వ తారీఖున శని త్రయోదశి ఉన్నది. ఎవరికైతే జన్మ జాతకంలో శని దోషము, శని మహాదశ, శని అంతర్దశ నడుస్తోందో మరియు ఎలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తోందో 13వ తారీఖున శని త్రయోదశి రోజున హోమంగాన్ని చేయించుకుంటే గనక శని బాధల నుంచి విముక్తి పొంది మంచి జరిగే అవకాశం ఉంటది. మా దగ్గర హోమాలు జరుగుతున్నాయి, సామూహికంగా జరుగుతోంది. సామూహికంగా జరిగే వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేయడం జరుగుతోంది. అలాగే వ్యక్తిగతంగా చేయించుకోవాలనుకుంటే కనుక లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపిస్తాము. మిగతా వివరాల కోసం హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు మరియు ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కన్యా రాశి వారికి లాభస్థానంలో గురు శుక్రులు యోగిస్తున్నారు, దశమ స్థానంలో బుధ రవిలు యోగిస్తున్నారు, 6వ స్థానంలో రాహులు యోగిస్తున్నారు. ఈ విధంగా గ్రస్థితి ఉన్నది కాబట్టి మీకు చాలా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటది. దుర్గాదేవిని ఆరాధిస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. కందులు దానం చేయండి. అష్టమంలో కుజులున్నారు, అష్టమ కుజ దోషం ఉన్నది కాబట్టి కందులు దానం చేస్తే కనుక బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మంగళవారము, బుధవారం, గురువారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కన్యా రాశి వారికి కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. కుటుంబాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. దాని మూలంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ధన పరంగా మాత్రం చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సమస్యలు అధికంగా ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లవర్స్ కి బ్యాక్ టైం నడుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ లవర్ కి ప్రపోజ్ చేయకుండా ప్రపోజ్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ పరంగా బ్యాక్ టైం నడుస్తుంది. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఈ వారం అనేది ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. బిజినెస్ పరంగా బ్యాక్ టైం నడుస్తుంది. పెట్టుబడిని ఎక్కువ పెట్టకండి, ఇబ్బందులు పడతారు. మ్యారేజ్ పరంగా సప్తాహంలో శని ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, పేషెన్సీతో ఉండండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటది. వృత్తిపరంగా చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. దశమాధిపతి దశమ స్థానంలో ఉండటము, మళ్ళీ రవితో కలిసి ఉండటం మూలంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఈ వారంలో చాలా సంతోషంగా అయితే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.